ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా గారి మాట. ఈరోజు బాబా గారు మనకు చెప్పే సందేశం ఏంటంటే, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు, నీ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను బిడ్డ. ఓం సాయిరామ్. బాబా గారు చెప్పిన మాట. అలాగే బాబాకి ఇచ్చిన కఫ్నీ సంరక్షణ గురించి ఈరోజు చూద్దాం రండి. అసలు బాబా గారికి ఎవరు కఫ్నీ సంరక్షణ ఇచ్చారు అన్నది విందాం రండి. బాబా గవాంకర్కి ఇచ్చిన కఫ్నీ 100 సంవత్సరాల క్రితం నూలు బట్టలతో కుట్టించిందైనందువల్ల అది ఇప్పుడు రంగు వెలిసిపోయి లేత పసుపు రంగులోకి మారింది. 1993 వరకు దానిని జాగ్రత్తగా మడతపెట్టి ఒక చెక్క పెట్టెలో భద్రంగా ఉంచేవారు. ఆ తర్వాత డాక్టర్ కేశవ్ భగవాన్ గవాంకర్ కుమారుడు సాయినాథ్ గవాంకర్ ఆ కఫ్నీని బయటకు తీసి ప్రతిరోజు వచ్చే సాయి భక్తుల దర్శనానికి అనువుగా ఒక అద్దాల బీరువాలో హ్యాంగర్గా తగిలించాడు. ప్రతి సంవత్సరం దసరా రోజున అతడు ఆ కఫ్నీని బయటకు తీసి 2 గంటల పాటు మృదువుగా చాలా జాగ్రత్తగా శుభ్రం చేస్తూ ఉండేవాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ కఫ్నీ చీకిపోయినట్లుగా అయిపోవటంతో కఫ్నీని ముట్టుకోవడానికి ఎవ్వరిని అనుమతించడం లేదు ఆ కుటుంబీకులు. గవాంకర్కి బాబా బహుకరించిన కఫ్నీ అని తెలిసిన అతి కొద్ది మంది, అంటే సుమారు 200 మంది భక్తులు మాత్రం ప్రతి సంవత్సరం ఈ కఫ్నీ దర్శించుకోవడానికి వస్తూ ఉంటారని డాక్టర్ సాయినాథ్ గవాంకర్ చెప్పారు. అసలు సమాధి చెందిన 36 సంవత్సరాల తర్వాత సాయిబాబా దర్శనం చూడండి ఎలా జరిగిందో. గవాంకర్ కుటుంబీకులు వారి తాత ముత్తాతల 2 అంతస్తుల భవనం ఇందిరా నివాస్లో నివాసం ఉండేవారు. అది దాదాపు 100 సంవత్సరాల పూర్వకాలం నాటిది. ఇప్పుడు అది బొంబాయికి ఈశాన్యంగా ఉన్న కుర్లా శివారు ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కన ఉంది. ఆ కుటుంబంలోని వారంతా ఎంతో అదృష్టవంతులని చెప్పారు. బాబా మహాసమాధి చెందిన 36 సంవత్సరాల తర్వాత, అంటే 1954 జనవరి 18 సోమవారం నాడు ఇందిరా నివాస్లో శ్రీ సాయిబాబా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా దర్శనమిచ్చారు. ఆ వివరాలన్నీ డాక్టర్ సాయినాథ్ గవాంకర్ బాబా సరిగ్గా ఎక్కడైతే కూర్చున్నారో ఆ ప్రదేశాన్ని చూపిస్తూ 59 సంవత్సరాల తర్వాత ఇలా చెప్పారు. నాకప్పుడు 5 సంవత్సరాలు. షిరిడి సాయిబాబా కూర్చున్న చోటు, ఆ దృశ్యం మా కుటుంబంలోని వారందరికీ ఇప్పటికీ చాలా స్పష్టంగా గుర్తుంది. సాయిబాబా మా నాన్నగారు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. మా ఇంటి వరండాలో రాత్రి 10:30 నుండి మరునాడు ఉదయం 8:30 వరకు వారిద్దరూ కూర్చొని ఉండటం నేను చూశాను. గవాంకర్ చేతుల మీదుగా జరిగిన సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అది ఎప్పుడు జరిగింది అంటే 1954 సంవత్సరంలో సాయిబాబా సంస్థానానికి కేశవ్ భగవాన్ గవాంకర్ చైర్మన్గా ఉన్నారు. ఆ సంవత్సరంలోని సమాధి మందిరంలో శ్రీ సాయిబాబా పాలరాతి విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ గురించి మంచి ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఎవరు చేయాలి అనే విషయం మీద వాదోపవాదాలు జరిగాయి. ప్రాణప్రతిష్ఠ స్వామి శరణానంద చేత చేయించుదామనుకుంటే అతను సన్యాసి అయినందువలన అతనికి అర్హత లేదు. మరి ఎవరి చేత చేయించాలనే పెద్ద మీమాంస వచ్చింది. అప్పుడు బాబా ముందు చీటీలు వేశారు. చీటీలో డాక్టర్ కేశవ్ గవాంకర్ పేరు వచ్చింది. కానీ ఆ సమయానికి ఇంకా డాక్టర్ గవాంకర్ షిరిడి చేరుకోలేదు. అతని కుటుంబం 16 మంది బ్రాహ్మణ పురోహితులు బస్సులో షిరిడి వస్తూ ఉన్నారు. అందుచేత దేవ్ సాహెబ్ మరియు అతని భార్య చేత ప్రాణప్రతిష్ఠ చేయించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే డాక్టర్ కేశవ్ గవాంకర్ బృందం వస్తున్న బస్సు అనుకోకుండా షాపూర్ కటారా మధ్య ఉన్న ఆట్గావ్ గ్రామంలో టైర్ పంచర్ ఆగిపోయింది.
అప్పుడు డ్రైవర్ బస్సు దిగి టైర్ ఊడదీసి పంచర్ వేయించడానికి వెళ్ళాడు. ఈలోగా గవాంకర్ కుటుంబం వారితో పాటు ప్రయాణిస్తున్న 16 మంది పురోహితుల దగ్గరలో ఉన్న నది స్థానానికి వెళ్ళారు. కాసేపటికి డ్రైవర్ పంచర్లు వేయించి తిరిగి వచ్చి టైర్ బిగించాడు. మరలా బస్సు షిరిడీకి బయలుదేరింది. అయితే ఒక పురోహితుడు బస్సు ఎక్కలేదన్న విషయం ఎవ్వరూ గమనించలేదు. ఆ పురోహితుడు ఎలాగైతేనేం ఒక ట్రక్కు ఎక్కి 1 గంట తరువాత వీళ్ళని కలుసుకున్నాడు. మొత్తానికి ఆలస్యంగా సాయంత్రానికి వాళ్ళు షిరిడీ చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి దేవ్ సాహెబ్ అతని భార్య బాబా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు సమయమాత్తమవుతున్నారు. అంతలో కుటుంబంతో సహా గవాంకర్ రావడం చూసి వాళ్ళు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చీటీ ద్వారా బాబా ఇచ్చిన ఆదేశం ప్రకారం డాక్టర్ కేశవ్ గవాంకర్ దంపతులు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. స్వామి శరణానంద సన్యాసి కాబట్టి ప్రాణప్రతిష్ఠ చేసే యోగ్యత లేనందువల్ల బాబా విగ్రహానికి ముందు కట్టిన తెరను తెరిచే భాగ్యాన్ని అతనికిచ్చి అతనిని గౌరవించారు. ఓం సాయిరామ్. బాబా అనుగ్రహంతో గవాంకర్ రచన. 1964 సంవత్సరంలో ఒకరోజు డాక్టర్ గవాంకర్ తన పనులన్నీ పూర్తయిన తర్వాత నిద్రపోయారు. అతను గాఢ నిద్రలో ఉండగా మధ్యలో అతనికి నిద్ర భంగమైంది. ఇంకా పూర్తిగా మెలకు రాలేదు. ఆ సమయంలో అతనికి స్పష్టంగా సాయిబాబా మాటలు వినిపించాయి. రా, లేచి నా కథలను వ్రాయడం ప్రారంభించు అని. అతనికి ఆ మాటలు సాయిబాబావేనని స్పష్టంగా తెలుసు. వెంటనే అతను మంచం మీద నుంచి లేచి హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించి సాయిబాబా చరిత్ర వ్రాయడానికి ఉపక్రమించారు. అప్పుడు ఆయన సమయం చూశారు. అర్ధరాత్రి దాటి 1:30 అయింది. ఆయన ఎంత పరవశంతో వ్రాసారంటే రాత్రి 1:30కు మొదలు పెడితే ఆపకుండా మరునాడు ఉదయం 10 గంటల వరకు వ్రాస్తూనే ఉన్నారు. అంత తక్కువ వ్యవధిలో అతను షిరిడీచే సాయిబాబా అనే పేరుతో 21 అధ్యాయాలు వ్రాసారు. బాబా అనుగ్రహం వల్లనే అతను అటువంటి సేవ చేయగలిగారు. కొంతకాలానికి ఆ చరిత్ర వ్రాయటం పూర్తయింది. కానీ పుస్తక ప్రచురణకు కావలసినంత ధనం లేక కారణంతో పుస్తకాన్ని ఎలా ప్రచురించాలి అనే చింత పట్టుకుంది అతనికి. అయితే ఇప్పటికీ సాయిబాబా సజీవ సమాధిలో ఉన్నారు. ఆయన తన భక్తుల ఇబ్బందులను తొలగిస్తారు. ఒక రోజున రామన్ లాల్ పటేల్ అనే అతను గవాంకర్ వద్దకు వచ్చి పుస్తక ప్రచురణ కోసమని 4,000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత చాలా తక్కువ వ్యవధిలో పుస్తక ప్రచురణ పూర్తయి పుస్తకాలన్నీ కూడా త్వరితగతిమైన అమ్ముడై ఎంతోమంది భక్తుల వద్దకు చేరాయి. ప్రథమ ముద్రణ మరాఠీ భాషలో 1966లో జరిగింది. 40 సంవత్సరాల తర్వాత డాక్టర్ సాయినాథ్ కేశవ్ గవాంకర్ నిరంతర శ్రమ వల్ల మరాఠీలో 2వ ముద్రణ 2006లో జరిగింది. ఆ తరువాతి సంవత్సరాల్లో గుజరాతీ భాషలోకి కూడా అనువదించబడింది. డాక్టర్ కేశవ్ భగవాన్ గవాంకర్ మరాఠీలో రచించిన ఈ బాబా చరిత్ర హిందీ, తెలుగు, కన్నడ భాషలలో అనువదించి ప్రచురించడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఆ విధంగా డాక్టర్ గవాంకర్ చేత సాయిబాబా గొప్ప సేవ చేయించుకున్నారు. అంతేకాదు గవాంకర్ సాయిలీల పత్రికకు ఎన్నో సంవత్సరాలు సంపాదకుడిగా పనిచేశారు. అతను మరాఠీ భాషలో షిరిడి సాయిబాబా గురించి సిలది షిరిడీచే సాయిబాబా హజ్ చమత్కార్ అనే గ్రంథాలను రచించారు. ఆ గ్రంథాల పేర్లు ఏంటి అంటే షిరిడీచే సాయిబాబా, సిలది, అలాగే సాయిబాబా హజ్ చమత్కార్ అనే గ్రంథాలను అయితే రచించారు. ఓం సాయిరామ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే బాబా గారి అసలు ప్రాణప్రతిష్ఠ ఎవరు చేశారు ఏంటి అన్నది ఈరోజు ఈ కథ రూపంలో నేను మీకు తెలియచేశానండి. ప్రతి ఒక్కరూ ఈ కథనైతే విని మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియోని చేరవేయండి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.